హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ గుడిసెల. ఈ వీడియోతో మీ ముందుకు రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అలాగే రైల్వే కావచ్చు, అలాగే ఎస్ఎస్సితో పాటు ఇతర పోటీ పరీక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల్లో ఆస్పిరెంట్స్ అంటే అభ్యర్థి విజయ అవకాశాలను ప్రభావితం చేసే కీలక విభాగంగా మనం జనరల్ స్టడీస్ను చెప్పవచ్చు. సో చూడడానికి జనరల్ స్టడీస్ అని మనం బ్రీఫ్గా చిన్న అక్షరంతో చెప్పినప్పటికీ కూడా అది విశాలమైన అంశాలతో కూడిన విభాగంగా మనం చెప్పవచ్చు. మరి సో ఈ జనరల్ స్టడీస్లో అంశాలైన పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, చరిత్ర, అలాగే తెలంగాణ మూమెంట్, కల్చర్, అలాగే జీకే, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, వీటితో పాటు జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా జనరల్ స్టడీస్లోని అంశాల నుండి అత్యంత ఏరికోరి మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా భావించే ఒక 1000+ పైగా ప్రశ్నలు మరియు వాటికి వివరణాత్మక సమాధానాలతో పీడిఎఫ్ రూపంలో అంటే నా హ్యాండ్ రైటింగ్తో రాసి నా యాప్ రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కేవలం 99 రూపాయలకు మాత్రమే నేను ఈ 1000+ బిడ్స్ను ఇవ్వడం జరిగింది. అంటే కేవలం మీరు 1000+ అంటే మనం 1000 అని కాకుండా ప్రతి ప్రశ్న దానికి వీలైన ప్రతి దగ్గర దానికి వివరణాత్మక రిలేటెడ్ మరికొన్ని అంశాలతో కూడిన సమాచారాన్ని కూడా ఆ ప్రశ్న కింద నేను అందించడం జరిగింది. గతంలో అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం నిర్వహించిన దాదాపు ప్రతి పోటీ పరీక్షల్లో నేను చెప్పిన లేదా నేను నా యాప్ రూపంలో అందించిన కరెంట్ అఫైర్స్ నుండి చాలా మట్టుకు ప్రశ్నలు రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈవెన్ ఆ నంబర్తో సహా ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ వాటిని అందుబాటులో షేర్ చేయడం జరిగింది. సో ఈ 1000 జనరల్ స్టడీస్, ముఖ్యంగా జీకే బిట్స్ కూడా మీకు రానున్న పోటీ పరీక్షల్లో ఉపయోగపడతాయని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 100% నేను చెప్పిన దాంట్లోకి వెళ్ళే 100% వస్తాయి, అన్ని ప్రశ్నలు నా దాంట్లోకి వెళ్ళి వస్తాయని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది దెర్ ఈజ్ నో లిమిటెడ్, ప్రపంచంలో ఏ మూల నుండి అయినా రావచ్చు. మేబీ మీ శ్రేయభిలాషిగా రావాలని కోరుకొని ఎక్స్పెక్టెడ్గా నేను బిట్స్ని అందించడం జరిగింది. ఎందుకంటే నేను ఇందులో ఒక 15 years నుండి కరెంట్ అఫైర్స్, జీకే ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో మేబీ రానున్న ఎగ్జామ్లో వీటిని అడగడానికి అవకాశం ఉందని భావించి నేను వీటిని పొందుపరచడం జరిగింది. ఇటు గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అలాగే విఆర్ఓ, అలాగే ఇప్పుడు జీపీఓ, ప్రతి ఎగ్జామ్ అటు ఆంధ్రప్రదేశ్ అన్ని పరీక్షలను పరిగణలోకి తీసుకొని ప్రతి ప్రశ్నను ఛాలెంజింగ్గా ఏదో గుడ్డిగా 1000ను మనం భర్తీ చేయాలి లేదా సంఖ్య కావాలనే ఆకాంక్షనే కాకుండా ప్రతిదానికి యూజ్ అయ్యే విధంగా, ఆస్పిరెంట్స్కు యూజ్ అయ్యే విధంగా ప్రతి ప్రశ్నను కూడా ఆచితూచి అందించడం జరిగింది. సో మరి 1000+ జనరల్ స్టడీస్లోని బిడ్స్ మీకు రానున్న ఎగ్జామ్లో ఉపయోగపడతాయని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను. నేను వీటిని పీడిఎఫ్ రూపంలో ఇచ్చి మీకు ప్రింట్అవుట్ అవకాశం కూడా నేను ఇవ్వడం జరిగింది. సో మరి అందులో భాగంగా మీకు ఒక 2-3 ప్రశ్నల్ని కూడా నేను తయారు చేసి నేను మీ ముందర ఉంచదలుచుకున్నాను. సో ఇక్కడ యాక్చువల్లీ నేను ఇది 1వ ప్రశ్న కాబట్టి నేను దీన్ని ఇట్లా ప్రింట్ రూపంలో ఉన్నా, కానీ అలా మీకు పీడిఎఫ్లో ఇట్లా ప్రింట్ రూపంలో ఉండే కేవలం నా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. సో నా హ్యాండ్ రైటింగ్ మరీ రఫ్గా లేకుండా కొంత నీటి అని ఉంటుంది, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. మరి ఎటువంటి ప్రశ్నలు అందించింది అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మనకు మొదటి ప్రశ్న నేను ఇచ్చిన 1000+లో మొదటి ప్రశ్న కూడా ఇదే, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సో మనకు తెలుసు, ప్రతి కాంపిటేటివ్లో ఐక్యరాజ్య సమితి నుంచి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మన అందరికీ తెలిసే ఉంటుంది, ఆన్సర్ కూడా అది న్యూయార్క్లో ఉంది. సో దాంతోపాటు దానికి రిలేటెడ్ కొన్ని అంశాలను కూడా ఇచ్చిన. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1945 అక్టోబర్ 24, అందుకే అక్టోబర్ 24 మనం యుఎన్ఓ డేగా జరుపుకుంటాం. అలాగే ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్విలీ, ఆయనది నార్వే. ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న వ్యక్తి ఆంటోనియో గుటెరస్, ఆయనది పోర్చుగల్. ఆయన 2011 నుండి కొనసాగుతున్నాడు, స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆయననే ఉన్నాడు. సో దాంతోపాటు యుఎన్ఓలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 193, 193 దేశాలు ఉన్నాయి. అలాగే మరి 193వ దేశం, మరి చివరి దేశం ఏదని ఒకసారి మనం పరిశీలిస్తే దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్, ఇది 2011 జూలై 14న చేరింది. సో ఒక ఐక్యరాజ్య సమితి అని చెప్పి ఒక 4-5 అంశాలను నేను దానికి రిలేటెడ్ కింద ఇవ్వడం జరిగింది. సో దాదాపు ప్రతి
ప్రశ్నకు అట్లని 1000 ప్రశ్నలకు ఇవ్వడం కాకుండా దాదాపు అవసరమైన ప్రతి ప్రశ్నకు నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నమే చేయడం జరిగింది. అలాగే నా దాంట్లో యాక్చువల్లీ సంఖ్య ఇక్కడ ఇవ్వలేడు. నా దాంట్లో ఇంకొక ప్రశ్న మనకు తెలుసు, శంకరాచార్యులు బోధించిన సిద్ధాంతం ఏది అనేది చూస్తే అద్వైతం. దాంతోపాటు మనకు ప్రతి కాంపిటేటివ్లో వీటి నుంచి అడుగుతాడు. మనం జనరల్గా ఇది కొంత కన్ఫ్యూజ్డ్ ఏరియా అని చెప్పచ్చు. అదే ఎందుకంటే రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం, అలాగే మధ్వాచార్యులు ద్వైతం, అలాగే వల్లభాచార్యులు శుద్ధ అద్వైతం, అలాగే నింబార్కుడు ద్వైత అద్వైతం. సో ఇంత రిలేటెడ్ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏందని నలుగురిని ఇక్కడిస్తారు, నలుగురికి సంబంధించిన సిద్ధాంతాలు పక్కకి ఇస్తారు, అందులో ఏదో ఒకటి తప్పిస్తాడు. తప్పు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఒప్పు తెలిసినప్పుడు తప్పనేది తెలుస్తుంది. సో ప్రతి దానికి నేను ఇవ్వడం జరిగింది. అదే ఇంకొక ప్రశ్నను కూడా ఇక్కడ మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. మనకు యుద్ధాల పైన అడుగుతాడు. కాలానుక్రమంలో యుద్ధాలను అమర్చండి అని చాలా సందర్భంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి కూడా. ఎందుకంటే మేము కూడా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, అలాగే కాంపిటేటివ్ ఫ్యాకల్టీ, సో కొంత అవగాహన కూడా ఉంది. ఫస్ట్ మనకు ఇక్కడ నేను కాన్వా యుద్ధం ఎప్పుడు జరిగిందన్నాం, అదే 1527 AD. అలాగే ఇక్కడనే సందర్భం వచ్చింది కాబట్టి చందేరి యుద్ధం 1528, గోగ్రా యుద్ధం 1529, చౌసా యుద్ధం 1539, కనోజ్ యుద్ధం 1540, అలాగే తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం 1565. సో ఇట్లా నేను అందివ్వడం జరిగింది. మిగతా ప్రశ్నలు కూడా కొంత వివరణాత్మక సమాధానాలు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ప్రశ్నలన్నీ మీకు ఉపయోగపడతాయని నా యాప్ రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో అందించిన మీ ఉద్యోగ సాధనలో తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దీనిపైన మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. అలాగే రానున్న రోజుల్లో నేను కరెంట్ అఫైర్స్ని కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను. సో ఆల్ ద బెస్ట్.